సంవత్సరానికి ఒకటే పంట పండిస్తుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో హైబ్రిడ్ అని చెప్పేసి ఏం చేసారు, సంవత్సరానికి ఎన్ని పంటలు అవుతున్నాయి? 2 పంటలు అవుతున్నాయి, 3 పంటలు అవుతున్నాయి. ఎందుకంటే 3 పంటలు పండించినా కూడా సరిపోతలేవు అంటే కారణం ఏంటంటే పాపులేషన్ పెరుగుతున్నది. అంటే తినేవాళ్ళు ఎక్కువయ్యారు, మనం పండిస్తేనే అవుతుంది. కాబట్టి ఒకప్పుడు పశువుల పేడ అంటే పెంటలకి వెళ్ళి పెంట కొట్టి పెంటల ఎరువు కొట్టి పంటలు పండించేది. కానీ ఇప్పుడు ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అన్నీ వాడుతూ ఉన్నాం. సో ఇప్పుడు మనం పంటలు ఎక్కువ వండాలంటే మనం అవన్నీ వాడుతున్నాం. కాబట్టి అవన్నీ పండించింది మనం మొత్తం సేల్ చేస్తామా, మనం కూడా తింటామా? ఇప్పుడు మన ఇంట్లో ఒడ్లు అన్నాయి, కెమికల్ వేసి పండించినాము. సో అన్నీ మనం ఇంట్లో పెట్టుకుంటామా, లేదంటే మొత్తం అమ్మేస్తామా? అమ్మిన అమ్మేస్తాము, అవసరం ఉందని పెట్టుకుంటాం. సో అవసరం ఉందని పెట్టుకొని అవి మనం తింటాం కదా. తిన్నప్పుడు ఆ కెమికల్ తోటి పండించిన పంట ఏదైతుందో దాన్ని తినడం వల్ల కూడా మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఈ రోజు ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే ఆల్మోస్ట్ ఆల్ కెమికల్ బేస్డ్ అన్నీ మనం తింటున్నాం, తాగుతున్నాం కాబట్టి. సో మన కంపెనీ వీటి గురించి ఆలోచన చేసి కొన్ని రకాలటువంటి ప్రోడక్ట్స్ తీసుకొచ్చింది. సో అన్ని ఆర్గానిక్ టైప్లో ఉంటాయి. దాంట్లో మనం ఒక డెమో చూస్తున్నాం. ఆక్వాజెల్, అగ్రి ఆక్వాజెల్ అంటాం దీన్ని. సో ఇప్పుడు మన భూమి మీద ఏంటంటే మనకు ఇప్పుడు వర్షాలు ఎక్కువ వచ్చి అతివృష్టి అనావృష్టి అంటాం కదా. సో అట్లాంటి దాని నుంచి మనము ఎట్లా బయటపడాలని చెప్పేసి కంపెనీ యొక్క ముందు టార్గెట్ తోటి ఆలోచన చేసి మనకి ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఎట్లా పనిచేస్తుందో ఒక్కసారి చూద్దాం. సో ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, మట్టి. అంతేనా? తెలుసా? ఎగ్జైట్మెంట్ లేదు అసలు కూడా. సో ఇక్కడ ఓకే, ఒక గ్లాస్లో నేమో ఆక్వాజెల్ కలిపినాం, ఇంకొకటి నార్మల్ మట్టి. సో ఈ మట్టిలో ఏమైందంటే ఇప్పుడు వాన పడుతున్నది, వర్షాకాలం. వర్షం బాగా పడుతుంది, ఇక్కడ కూడా పడాలి వర్షం. జనరల్గా వర్షం బాగా పడదనుకో మన పంట పొలాలు ఏమవుతుంది? నీరు పడుతుంది. రైతులే చాలామంది రైతులు ఆన్సర్ చెప్తున్నారు. రైతులే ఆన్సర్ చెప్పండి. నీరు పడతాయి. వండర్ఫుల్. నీరు పడ్డప్పుడు ఏమవుతుందంటే ఏదైతే పత్తి చెట్టు ఉంటుందా, మొక్కజొన్న చెట్టు ఉంటుందో ఏది ఉన్నా కూడా ఎండిపోతుంది. వేర్లన్నీ కులిపోయిన తర్వాత పనికిరాదు. సో ఇక్కడ మనం ఆక్వాజెల్ వేసినాం మన పంటల. సో ఇక్కడ వాన పడ్డది. సో వాటర్ని ఏం చేసింది ఇక్కడ అంటే ఈ ఆక్వాజెల్కి మట్టిని ఏదైతే మట్టి ఉంటుందో ఇది కలిపిన తర్వాత 500 రెట్లు ఎక్కువ ఆకర్షించుకునేటటువంటి శక్తి కలిగి ఉంటుంది ఈ ఆక్వాజెల్. నీటిని 500 రెట్లు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఎక్కువ వాన పడి మన పంట పొలాలలో నీళ్లు నిలిచినా కూడా సో మనకు చెట్టుకు ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా అది ఎట్లయితే ముందు ఉండనో చెట్టు అట్లనే ఉంటుంది. సో ఇంత గొప్ప అద్భుతమైన ప్రోడక్ట్ ఎక్కడ కూడా దొరకదు. వెస్టేజ్ కంపెనీ ఇంత గొప్ప ముందాలోచన చేసి ఈ ప్రోడక్ట్ అనేది తయారు చేయడం జరిగింది. సో ఇది చూడండి, ఇక్కడ మనకు కల్పన భూమి. ఈ కల్పన భూమిలో ఏమవుతున్నదంటే ఇప్పుడు చూడండి, ఇగో ఇట్లనే ఉంటున్నాయి. ఇట్లా ఉంటే మొక్క అనేది ఎండిపోతుంది. సో ఇక్కడ చూడు, ఇంకా కూడా వాన పడ్డది. ఇంకా వాన పడ్డా కూడా ఏమవుతున్నది అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ వస్తుంది మన భూమికి. అట్లా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ వచ్చి ఎక్కువ నీళ్ళను ఆకర్షించుకోవడమే కాదండి, ఏదైతే ఫస్ట్ పడ్డ వాటర్ ఉంటుందో భూమిలో సో దాన్ని కూడా ఇది అబ్జర్వ్ చేసుకొని చెట్టుకు ఎంతైతే మొక్కకు ఎంతైతే అవసరం ఉంటుందో అంత సమతుల్యతగా ఇది వాటర్ అందిస్తే ఆ పంట అనేది ఖరాబ్ కాకుండా చాలా అద్భుతంగా ఉంటుంది. సో అంత గొప్ప ప్రోడక్ట్ అండి మన వెస్టేజ్లో ఉంది. సో ఇట్లాంటి గొప్ప ప్రోడక్ట్ అందించినందుకు వెస్టేజ్ కంపెనీకి ఒక్కసారి బిగ్రౌండ్. సో రైతులకు గొప్ప వరం. చాలామంది రైతులు ఇట్లాంటి ప్రోడక్ట్ వాడి సో చాలా అద్భుతమైన దిగుబడి సంపాదిస్తున్నారు. కాకపోతే కొందరు మాత్రం ఏంటంటే ఇమీడియట్ యాక్షన్ కోసం ఆలోచిస్తున్నారు. ఇది ఏదైతే ఉందో ఇప్పుడు మన దగ్గర దొరికేటటువంటి ప్రోడక్ట్స్ రెగ్యులర్గా వాడితే అవి రానున్న కాలంలో మొత్తం వీటితోటే పంటలు పండించేటటువంటి రోజు వస్తుంది. కానీ ఇమీడియట్గా ఇప్పుడు వేసినాం అట్లా రిజల్ట్ రావాలంటే ఇది కెమికల్ కాదు. దాంట్లో కూడా కెమికల్ బేస్డ్ ఏం లేదు. మన దగ్గర పురుగులు తగ్గేటటువంటి మందులు కూడా లేవు. గ్రోతింగ్